Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. Okay friends. ఆజాదీ రాజు మన మహారాజు ఛత్రపతి మహారాజ్ అటు బ్రిటిష్ వాళ్ళను ఇటు మొఘలులను ఏకకాలంలో ఓడించి భారత సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ 15 సంవత్సరాల వయసులో కత్తిపట్టి యుద్ధం చేసిన వీరుడు. ఈ యుద్ధంలో ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగల ధీరుడు. తన రాజ్యంలోని ప్రజలను ఎటువంటి కష్టం రాకుండా పరిపాలించిన గొప్ప రాజు. మహిళలను తన తోబుట్టులాగా అమ్మలాగా చూసుకునే గొప్ప మనిషి. అతనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. మన ఛత్రపతి శివాజీ 1630 ఫిబ్రవరి 19వ తారీఖున పూణే జిల్లాలోని జొన్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహీజీ జిజాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు. షాహీజీ మహారాష్ట్రలోని వ్యవసాయ గోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందిన ఆ వీరవనిత. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే శివపార్వతి పేరు వచ్చేలా శివాజీ పేరు పెట్టింది. శివాజీ తల్లి జిజియాబాయి శివాజీకి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగేటట్లు విద్యా బుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుంచే భారతం రామాయణం గాథలను చెప్పి వీర లక్షణాలు నేర్పింది. పరమత సహనం, స్త్రీలను గౌరవించడం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ. తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. శివాజీ తండ్రి షాహీజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాలలో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్ షాతో కలిసి షాహీజీని ఓడించాడు. ఆదిల్ షాతో సంధి ప్రకారం ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీర్గా పొంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. షాహీజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. శివాజీ తండ్రి షాహీజీ నిజాం షాహీల ప్రతినిధిలాగా ఉంటూ మొఘలు రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాలలో పాల్గొనేవాడు. నిజాం షాహీలపై మొఘలుల దండయాత్ర చేసినప్పుడు షాహీజీ సైనికుల బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లాఖోజీ జాదవరావు అనే మరాఠీ వీరుణ్ణి నిజాం షాహీజీ ప్రభు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహీజీ నిజాం షాహీ ప్రభు పైన తిరుగుబాట బావటా ఎగిరివేశాడు. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. మహారాష్ట్ర ప్రాంతం షాహీజీ నాయకత్వ రూపంలో మహారాష్ట్రులు బలమైన సైనిక శక్తిగా రూపుదిద్దుకున్నారు. షాహీజీ ప్రారంభించిన తిరుగుబాటులో మహారాష్ట్రులు విజృంభించారు. పూణే జాగీర్కి పాలకుడైన షాహీజీ తన సైనిక రాజకీయ జీవితాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుకుని డక్కన్ సుల్తాన్ కుడిభుజం అయ్యాడు. అయితే శివాజీ తన తండ్రి షాహీజీ అడుగుజాడల్లో నడవకుండా స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించే క్రమంలో ఆటుపోట్లను ఎదుర్కొని అనేక విజయాలు సాధించి చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు. షాహీజీ పూణేలో తన జాగీర్ వ్యవహారాలను తన భార్య జిజాబాయికి అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలను నేర్పడానికి కొంతమంది ముఖ్య నేతలతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తన బెంగళూరు జాగీర్గా వెళ్ళిపోయాడు. శివాజీ తల్లి జిజాబాయి బెంగళూరు వ్యవహారాలను చూసుకుంది. దాదాజీ కొండదేవ్ అనే మిత్రుడి సమక్షంలో సమస్త విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్యం స్థాపనే లక్ష్యంగా తన యుద్ధ తంత్రాలను మొదలుపెట్టాడు. శివాజీ 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ సామ్రాజ్యంపై ప్రకటించి వారిని ఓడించి వారి కోటలను తన సొంతం చేసుకున్నాడు. తర్వాత 3 సంవత్సరాలలో ఖండన్ రాజగడ్డ కోటలను కూడా గెలిచి తన యుద్ధాలను ప్రారంభించిన 3 సంవత్సరాల వ్యవధిలోనే పూణే ప్రాంతం మొత్తాన్ని తన స్వాధీనంలో తెచ్చుకున్నాడు. ఒకప్పుడు శివాజీ తండ్రి షాహీజీని ఓడించి బెంగళూరుకి పంపించేసిన ఆదిల్ షా రాజు శివాజీ ఎదగడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఇంతలోనే శివాజీ ఈసారి ఏకంగా ఆదిల్ షా రాజు కొన్ని కోటలను సైతం గెలుచుకొని ఈ ఓటమికి సవాలు విసిరాడు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఆదిల్ షా రాజు శివాజీని మానసికంగా దెబ్బ కొట్టేందుకు బెంగళూరులో ఉంటున్న శివాజీ తండ్రి షాహీజీని బంధించాడు. ఆ తర్వాత శివాజీ పెద్ద అన్న కూడా బెంగళూరులో ఉండడంతో అతనిని పట్టుకోవడం కోసం ఒక సైన్యం, శివాజీని పట్టుకోవడం కోసం ఒక సైన్యం, ఈ విధంగా 2 సైన్యాలను ఆదిల్ షా పంపగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ సైన్యాన్ని ఓడించారు. దీంతో శివాజీ తన తండ్రిని ఆదిల్ షా చెర నుండి విడిపించాడు. ఇలా మరోసారి ఓటమిని తట్టుకోలేని ఆదిల్ షా మరో ప్రణాళిక తయారు చేశాడు. యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ అనే రాజుతో చేతులు కలిపి అతన్ని శివాజీపై యుద్ధానికి పంపాడు. ఈ అఫ్జల్ ఖాన్ రాజు శివాజీ బలాలను బలహీనతను తెలుసుకుంటాడు. అజిల్ ఖాన్ రాజు ఎంత భయంకరుడు అంటే
తాను యుద్ధానికి వెళ్ళి ఓడిపోతే తన 67 మంది భార్యలను ఆ రాజు వంశం అవుతారని భావించి వారందరినీ ఒక బావి దగ్గరికి పిలిపించి వారందరినీ బావిలో తోసి చంపాడు. అయితే ఈ అఫ్జల్ ఖాన్ శివాజీ మెరుపు దాడి గొరిల్లా యుద్ధ పద్ధతులను తెలుసుకోవడంతో శివాజీని కోటలో ఓడించడం అసలు వీలు పడదు. కాబట్టి శివాజీని ఓడించడం యుద్ధ భూమిలో మాత్రమే సాధ్యం. అయినా శివాజీని యుద్ధ భూమిలకు దించేందుకు, శివాజీ రెచ్చగొట్టేందుకు శివాజీకి ఇష్టమైన హిందూ దేవాలయాలను కూల్స్తాడు. ఇది తెలుసుకున్న శివాజీ బాగా ఆలోచించి శత్రువు తెలివి గురించి తెలుసుకొని ప్రస్తుతానికి నేను యుద్ధం చేయను, సంధి ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం రమ్మని అఫ్జల్ ఖాన్ని ఆహ్వానిస్తాడు. ఇద్దరు ప్రతాప్ గౌడ్ కోట దగ్గర సమావేశం కావడానికి అంగీకరిస్తారు. ఈ సమావేశం రోజున అఫ్జల్ ఖాన్ తెలివి గురించి తెలిసిన ఛత్రపతి శివాజీ తన దుస్తులో ఉక్కు కవచాన్ని ధరించి ఒక కత్తిని తన దుస్తులో దాచుకొని సమావేశానికి వెళ్తాడు. ఛత్రపతి శివాజీ, అఫ్జల్ ఖాన్ ఇద్దరూ తమ అంగరక్షకులతో కలిసి సమావేశ మందిరంలోకి వెళ్తారు. అయితే ఈ సమావేశం జరుగుతుండగా అఫ్జల్ ఖాన్ రాజు అతని అతి తెలివితో ఛత్రపతి శివాజీని మట్టుబెట్టాలని తను తెచ్చుకున్న కత్తితో శివాజీని పొడుస్తాడు. కానీ శివాజీ తన దుస్తులలో ఉక్కు కవచాన్ని ధరించడం ఆ కత్తిపోటు నుంచి తప్పించుకుంటాడు. దీంతో శివాజీ తన దగ్గర ఉన్న కత్తితో అఫ్జల్ ఖాన్ని అంతమొందిస్తాడు. ఈ విజయంతో శివాజీ పేరు మహారాష్ట్ర సామ్రాజ్యం మొత్తం విస్తరిస్తుంది. దీనితో బీజాపూర్ సుల్తాను శివాజీ మీద ఆగ్రహంతో ఆఫ్ఘన్ ఫస్ట్ సైన్యాన్ని శివాజీ మీదకి యుద్ధానికి పంపిస్తాడు. శివాజీ తన తెలివితో వారందరినీ ఓడిస్తారు. దీంతో శివాజీ పేరు, అతని కీర్తి ప్రతిష్టలు భారతదేశం మొత్తం విస్తరిస్తాయి. దీంతో ఎంతో మంది హిందూ రాజులు శివాజీని ఆదర్శంగా తీసుకొని వారు కూడా యుద్ధంలో పాల్గొంటారు. శివాజీ తన తెలివితో యుద్ధాలలో అనేక రకాల పద్ధతులను పాటించేవాడు. ఓడిపోతున్నామని ఆలోచన వచ్చినప్పుడు యుద్ధం నుంచి తప్పుకోవాలి. శత్రువు మీద విజయం సాధించగలనని నమ్మకం వచ్చినప్పుడు వారి మీద దాడి చేసి విజయం సాధించేవాడు. దీని పేరే గొరిల్లా అని అంటారు. తనకున్న తెలివి సామర్థ్యంతో తన సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. శత్రువులను జయించడంలో శివాజీ చాలా తెలివిగా వ్యవహరించేవాడు. తన తండ్రి పరిపాలనలో సైనిక సంఖ్య మొత్తం 2000 మంది మాత్రమే ఉండేవారు. దానిని శివాజీ 1,00,000 మంది సైన్యంగా పెంచాడు. శివాజీ తనకు ఉన్న సైనికుల పట్ల చాలా జాగ్రత్తగా వారికి కావలసినవన్నీ సమకూర్చేవాడు. దీంతో సైనికులు మొత్తం శివాజీని నమ్మి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి యుద్ధం చేసేవారు. ఒకవేళ యుద్ధ రంగంలో సైనికులకు ప్రమాదం ఎదురవుతుందని భావిస్తే చాలా చాకచక్యంగా వారిని అక్కడి నుంచి తప్పించేవారు. ఇలా చాలామంది రాజులను ఓడించి మరాఠీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. దీంతో శివాజీ మీద ఆగ్రహం పెంచుకున్న ఔరంగజేబు తన మేనమామైన షాహిద్ ఖాన్కి బలమైన సైన్యాన్ని ఇచ్చి శివాజీని ఏ విధంగానైనా ఓడించి ఆ ప్రాంతాన్ని మొఘలుల సామ్రాజ్యంగా చేయమని అతన్ని పంపించాడు. దీంతో షాహిద్ ఖాన్ బలమైన సైన్యం ముందు శివాజీ తలవంచక తప్పలేదు. దీంతో శివాజీ తన ఓటమిని అంగీకరిస్తూ పూణేని వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. గెలిచిన షాహిద్ ఖాన్ పూణే మొత్తం తన సైన్యాన్ని కట్టుదిట్టమైన భద్రతలో శివాజీ మరలా పూణేలకి రాకుండా ఏర్పాటు చేశాడు. ఇది జరిగిన 36 నెలల తర్వాత 1663వ సంవత్సరంలో ఒక వివాహం ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో ఆ వివాహంలో జనాలతో కలిసిపోయి ఆ షాహిద్ ఖాన్ కోటకు చేరుకుంటాడు. దీంతో షాహిద్ ఖాన్ మీద శివాజీ దాడి చేయగా అతని చేతికి గాయం అవుతుంది. దీంతో షాహిద్ ఖాన్ అక్కడి నుంచి తప్పించుకొని తన ప్రాణాలను రక్షించుకుంటాడు. దీని తర్వాత తాను పూణే సామ్రాజ్యాన్ని మళ్ళా హస్తగతం చేసుకున్నాడు శివాజీ. దీని తర్వాత శివాజీ 1664వ సంవత్సరంలో మొఘలులకు సూరత్ ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. దీంతో శివాజీ సూరత్ నగరంపై దాడి చేసి అక్కడ ఉన్న సంపదను, ఆయుధాలను దక్కించుకున్నాడు. ఇలా దోచుకున్న సంపదతో బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దీంతో తనపై కుటల బుద్ధితో ఉన్న బీజాపూర్ సుల్తాన్ కోటలను జయించుకుంటూ తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహంతో తన దగ్గర సర్దార్గా ఉన్న రాజాజీ సింగ్ను శివాజీ మీదికి యుద్ధానికి పంపాడు. రాజాజీ సింగ్ సైన్యంతో విజయం సాధించలేనని తెలిసి అతనితో సంధికి దిగాడు. దీంతో 1665 నుంచి ఔరంగజేబు దగ్గర సర్దార్గా ఉండడానికి శివాజీ అంగీకరించాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే బీజాపూర్ సుల్తాన్లను ఓడించడానికి ఔరంగజేబు సైన్యం పనికి వస్తుందని భావించాడు.
అందుకే ఔరంగజేబు దగ్గర సర్దార్గా ఉండడానికి అంగీకరిస్తాడు. అయితే ఔరంగజేబు 50 పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని కొడుకైన శంభాజీని విందుకు ఆహ్వానిస్తాడు. ఆ విందుకు వెళ్ళిన శివాజీ అక్కడ ఉన్న సైనిక అధికారుల వెనుక నిలబెట్టి శివాజీని అవమానిస్తాడు. దీంతో శివాజీ ఈ అవమానంతో బయటికి వస్తాడు. అయితే శివాజీ బయటికి వెళ్ళడం గమనించిన ఔరంగజేబు తన శివాజీని బంధించమని ఆదేశిస్తాడు. దీంతో శివాజీని బంధించి కారాగారంలో ఉంచుతారు. చాలా రోజుల తర్వాత శివాజీ ఒక పన్నాగంతో ఆ కారాగారం నుంచి శివాజీ శంభాజీ బయటపడతారు. అయితే ఔరంగజేబు శివాజీని బంధించింది అతన్ని చంపడం కోసమే. కానీ శివాజీని చంపితే మరాఠా ప్రజలందరూ మొఘలుల సామ్రాజ్యంపై దాడి చేస్తారని శివాజీని బంధించారు. శివాజీ కారాగారం నుంచి బయటపడిన తర్వాత రాయ్గఢ్ కోటకు చేరుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి దాడి దిగకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు. అయినా మొఘలుల సైన్యం శివాజీ మీద మళ్ళీ దాడి చేశారు. అయితే ఈసారి శివాజీ తెలివి ముందు వారి కుట్రలు పనిచేయలేదు. శివాజీ వారందరినీ ఓడించాడు. అయితే ఔరంగజేబు శివాజీకి సైన్యం తగ్గిపోయిందని, అతను మరలా తిరిగి మన మీద దాడి చేయలేడని ఔరంగజేబు అనుకున్నాడు. కానీ శివాజీ బయటికి ఎవరికీ తెలియకుండా తన తెలివితో తన సైన్యాన్ని పెంచుకుంటూ 1670 సంవత్సరంలో 1,00,000 మంది సైన్యంతో మొఘలుల కోటపై దాడి చేసి మొఘలుల సైనికులను శివాజీ ఎదుర్కోలేకపోయారు. వారి మీద శివాజీ విజయం సాధించాడు. 1674 సంవత్సరంలో రాయ్గఢ్ కోటలో వేద పండితుల మధ్య క్షత్రియులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి శివాజీ అనే బిరుదునిచ్చారు. ఇలా తన జీవితం మొత్తం యుద్ధాలతో గడిపి తన విజయాలతో హిందూ రాజులందరికీ ఆదర్శంగా నిలిచి సువిశాల మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ. అయితే శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పూణే దగ్గర ఉన్న కొండన్ కోటను మాత్రం స్వాధీనం కాలేదు. ఆ కోటను ఉదయభాను రాథోడ్ అనే రాజపుత్రులు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు కాపలా ఉండడంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీని కొండన్ కోటను స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు పరిశీలించాడు. అన్ని ప్రధాన ద్వారాలలో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. అయితే కోటకు వైపు ఉన్న కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా వేటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు గల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు. తాడు సాయంతో పైకి వెళ్ళిన వారందరూ అందించిన సాయంతో తాళ్ళను పట్టుకొని కొండన్ కోటకు చేరుకున్నారు. యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే మొదటిసారి. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం మీద దాడి చేశాడు. మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన యుద్ధంలో మరాఠీలు గెలిచినా తానాజీ మాత్రం మరణించాడు. ఈ విషయం విన్న శివాజీ కోటను గెలిచాం కానీ సింహాన్ని పోగొట్టుకున్నామని అన్నారు. ఇలా మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో మరణించాడు. ఆ తర్వాత నుంచి శివాజీ పెద్ద కొడుకు శంభాజీ రాజ్యాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించాడు. అయితే కొంతమంది శివాజీ జ్వరం వల్ల చనిపోలేదని, వారి మరణం వెనక కొంతమంది హస్తం ఉందని చెబుతున్నారు. శివాజీకి 2 భార్యలు. ఆమె మొదటి భార్య కొడుకు శంభాజీ. శివాజీ మొదటి భార్య శంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకే చనిపోయింది. అందువలన శివాజీ 2వ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. 2వ భార్యకు పుట్టిన కొడుకు రాజారాం. శంభాజీ చిన్నప్పటి నుంచి తన తండ్రి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని అన్ని యుద్ధ కళలను, పరిపాలన ఏ విధంగా చేయాలో నేర్చుకోవడంతో సైన్యంలో, రాజ్యంలో శంభాజీకి మంచి పేరు ఉంది. కానీ శివాజీ 2వ భార్యకు ఇది ఏమాత్రం నచ్చేది కాదు. ఎందుకంటే ఇలానే కొనసాగితే శంభాజీ రాజు అవుతాడని, తన కొడుకు రాజారాంకు అధికారం దక్కదని భయపడేది. కానీ శివాజీ కొడుకులు ఇద్దరు పెద్దగా అవుతున్న సమయంలో ప్రజలంతా పెద్ద కొడుకు శంభాజీనే రాజు అవ్వాలని కోరుకునేవారు. తరువాత శంభాజీ రాజు అవుతాడని భావించి శివాజీ 2వ భార్య కొడుకు రాజారాం రాజు అవ్వలేడని భావించి తన 2వ భార్య శివాజీ తినే ఆహారంలో శివాజీకి విషం కలిపిందని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదని మాత్రం ఎవరికీ తెలియదు. ఏది ఏమైనప్పటికీ చివరికి శంభాజీ రాజు పెద్ద కొడుకు రాజయ్యాడు. అందుకే అంటారు, మన భారతదేశం గర్వించదగ్గ వీరులలో
ఛత్రపతి శివాజీ మొదటివాడు. అలాంటి వీరుడు భారతదేశ సాంప్రదాయాలను మొఘల చక్రవర్తి నుండి కాపాడిన గొప్ప రాజు.